ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన సీఎం చంద్రబాబుకు హోదా అనే మాట పలికేందుకు అర్హత లేదని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కె పార్థసారథి విమర్శించారు. హోదా కోసం వైఎస్ జగన్ నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడం జీర్ణించుకోలేకే టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రజల హక్కు అయిన హోదాను తీసుకురాలని అసమర్థ సీఎంగా చంద్రబాబు మిగిలిపోతున్నారని పార్థసారథి విమర్శించారు. ఇంకా ఏదైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి అసలు అర్హత లేదు. ఎందుకంటే మా రాష్ట్రానికి ఇది కావాలి, లేకపోతే అసలు రాష్ట్రాన్ని విభజించొద్దు అని గట్టిగా శాసనసభ వేదిక మీద నుంచి చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు తోకముడిచి వెళ్ళిపోయాడు బయటికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బందా. ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఏ రోజు వస్తే ఆ రోజు పాతాళానికి తొక్కటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్పితే మా దుకాణం ఏం బంద్ కాదు. మాకు రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో పనిచేసేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారి పాలనలో ప్రతి ఇంటికి ఏదో ఒకటి మేము ఇచ్చాం. మీరు ప్రతి ఇంటికి మోసం చేసినాడు. మీరు అందరూ కూడా హామీలు ఇచ్చేసి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా చేసాం కాబట్టి ఏ ఇంటికి వెళ్ళినా ధైర్యంగా మేము రాజశేఖర రెడ్డి గారి సైన్యం అని చెప్పేసి చెప్పుకోగలరు. మీరు చెప్పుకోగలరా?